మూసి ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్క్, లక్షన్నర ఇండ్లకు ఎసరు. నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం భూసేకరణ. హిమాయత్ సాగర్ సర్వేతో బయటపడిన గుట్టు. తోల్త 3,200 ఎకరాలు సేకరిస్తామని బుకాయింపు. 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని గెజిట్. కానీ 24,000 ఎకరాలు చెరబట్టేందుకు సర్కార్ స్కెచ్. రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతలు పటాపంచలు. ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ. బయటపెట్టి ఏం బీకినో మరి. మీరు దోచుకున్న భూములలోనైనా ఈ 24,000 ఎకరాలలో బాధించబడుతున్న బాధితులకు మనిషికి 100 గజాల స్థలం ఇవ్వకపోయినలు. ఏడాది కిందనే మేము గుర్తుపట్టినాం అంటాను. గుర్తుపట్టి పీకిందేమున్నది? నువ్వు పీకిందేమున్నది? వాని దౌర్జన్య కాండ వాడు చేస్తాడు. మీరు ప్రతిపక్షాల నాయకులుగా పీకిందేమున్నది? ఏడాది చెప్పి 24,000 ఎకరాలలో ఉన్న ఇప్పుడు ఇంట్లో అన్నీ కూలిపోతానాయట. వాళ్ళందరూ ఆగమైపోతానులాట. ఇంత దౌర్జన్యం జరుగుతా అంటే మరి ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళు ఎక్కడ పడినారా అయ్యా? మీరు వచ్చి కొట్లాడుర్రి. కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తున్నది. కేసీఆర్ను ఓడించి తప్పు చేసినాం. కేసీఆర్ విలువ మాకు ఇప్పుడు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డిని గెలిపించి పెద్ద తప్పు చేసినాం. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు తిరిగి సంపాదించేందుకు మాకు ఇండ్లు కూల్చి భూములు లాక్కుంటున్నాడు. మూసి సుందరీకరణకు మా భూములకు సంబంధం ఏంది? మమ్మల్ని వేధించి భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నది. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో చేసిన పాపాన్నంతా కూల్చడం, లాక్కోవడమే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గెలిపించుకుంటాం. ఆయన వస్తేనే మాకు మేలు. వద్ద అయ్యో ఈయనను ముందర పెట్టి ఎవరో బాధితులని చూపెడుతూ మాకు మళ్ళీ కేసీఆర్ కావాలంటాను. వద్దు. మల్లన్న సాగర్ ఊరే లేదురా అయ్యా. మల్లన్న సాగర్ ఊరే కథమైపోయింది. కాళేశ్వరం కింద వందలాది కుటుంబాలు ఆగమైపోయినాయి. కాళేశ్వరం పేరుతోటి వందలాది గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. కేసీఆర్ మంచి చేసిండు అంటాను. మంచి మీకు ఇది ఒక్కటే కనబడుతుంది. కేసీఆర్ చేసిన బొచ్చడు ఉన్నాయి. మల్లన్న సాగర్ బాధితుల ఏడుపులు ఉంటాయి. యూట్యూబ్లో చూడుర్రి. మీకంటే ఘోరంగా ఏడ్చిండు. నమస్తే తెలంగాణ పేపర్ చూడు ఎంత ముద్దుగా రాసుకొచ్చిండో. ఈయన ఏం చెప్పిండో తెలియదు కానీ మాకు కేసీఆర్ విలువ తెలుస్తుంది. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటాం మేము. కేసీఆర్ అంతా మంచిగా ఉంటుంది. ఏది ముళ్ళకంపలు వేసి కూడా ఏడ్తా అంటే కనబడకుండా ఇంట్లో ఉన్నది గుర్తుకొస్తుంది. మల్లన్న సాగర్ బాధితులు, కొండపోచమ్మ సాగర్ బాధితులు, కాళేశ్వరం బాధితులు ఏ కుప్పలు తెప్పలు ఉన్నారు. మర్చిపోతే ఎట్లా? ఆయనేం సక్కనోడు కాదు, వీడేం సక్కనోడు కాదు. దొందే. ఎవని స్థాయిలో వాడు ఆగం చేసి పారేసిండు. మల్లన్న సాగరానికి ఇట్లా ఒట్టుర్రి. ఏపూరి సోమన్న రాసిండు పాట. అమ్మా మన ఊరు ఆగమయ్యిందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే. ఊరే లేదు. మల్లన్న సాగర్ అనే ఊరే లేదు. తుపాకులు పెట్టి గుంజుకున్నారు భూములు. తుపాకులు పెట్టి ఊర్లు కాల్ చేయించిండు. ఎవడన్నా ఊర్ల చెరువుని తీసుకొచ్చి నింపుతాడా? కేసీఆర్ నింపి చూపించిండు. మల్లన్న సాగర్ మొత్తం కాల్ చేసి గ్రామాన్ని ఎక్కడో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి మల్లన్న సాగర్ పోసి ఆ మల్లన్న సాగర్ వాళ్ళందరూ మీకు వేరే కాడ జాగలు ఇచ్చినామని చెప్పినా అలా జాగలు ఇయ్యలే. ఇప్పుడు మల్లన్న సాగర్ ఏదిరా అంటే ఇప్పుడు అక్కడ మల్లన్న సాగర్ ఊరోళ్ళు పోయి ఒకక్కడ మా ఇల్లుండే అని ఆ నీళ్ళల్లో చూపెడతారు. ఊర్లే ఖాళీ చేసిండ్రా బాబు. ఇప్పుడు మూసి బాధితులను చూపించి కేసీఆర్ మంచోడు అంటే కేసీఆర్ అంతకంటే దుర్మార్గుడు, వీడు ఇంకా అంతకంటే దుర్మార్గుడు. ఇద్దరు సరిపోయిండు. ఎవరిని ఇలా మనం మెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. వాడు మంచోడు వాడు చెడ్డోడు ఏం కాదు. వీళ్ళు దొంగలు.